చెప్పు తీసుకొని కొట్టమని అది కూడా చెప్పిన, కొనకపోతే అది వినట్టున్నావు నువ్వు. చట్టము రైతులకు రక్షణ కల్పించింది. కనీస భద్రత, కనీస మద్దతు ధర అంటేనే చట్టభద్రత. 23 పంటలు, రైతులు పండించిన పంటలు తప్పనిసరిగా ప్రభుత్వాలు కొని తీరవలసిందే. రైతు పండించిన పంటకు అంతకంటే తక్కువకి ఎవడన్నా కొంటే వాడిని తీసుకొని జైల్లో పెట్టాలి. కనీస మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ ధర కొనుగోలుదారుడు చేయనప్పుడు బోనస్ కలిపి ఇవ్వాలి. మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నా, మిమ్మల్ని తొందరలోనే మీడియా మిత్రులను అందరినీ ఛత్తీస్గఢ్ తీసుకెళ్తా. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి. 1960 రూపాయలు కదా వరికి, 600 కలిపి 2540 రూపాయలకు క్వింటాల్ వరి కొంటుండు. ఎట్లా సాధ్యమైంది? రెండవది, ఆయన వరి పండించొద్దు అని చెప్పలే. వరి పండించే రైతులను ఇతర పంటల వైపు మలపడానికి ఎకరాకు 9,000 రూపాయలు బోనస్ ఇచ్చి ఇతర పంటలు పండించే రైతులకు ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాల కింద ఎకరాకు 9,000 రూపాయలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎకరాకు 9,000 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్లకు ఇతర పంటల వైపు మిల్లెట్స్ లాంటివి పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరించి కొంటామని చెప్పి పండించే పంటకు కొనుగోలు భద్రత కల్పించి ఆ పంట వైపు వెళ్ళిన రైతులకు ఎకరాకు 9,000 రూపాయలు బోనస్ ఇస్తుండు. ఈ సన్నాసి దేశంలోనే టీఆర్ఎస్ తెలంగాణ ఆదర్శం. ఇట్లాంటి పథకాలు ఉన్నాయా? ఆ రాష్ట్రంలో ఉన్నాయా, ఈ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతాడు. ఆ సన్నాసిని అడుగుతుండే గోవాలు దుబాయ్లు తిరిగే బదులు నా ఎంబడ్రా ఛత్తీస్గఢ్ తీసుకెళ్తా, అక్కడ ఉన్న మంత్రి ముఖ్యమంత్రితో కూర్చోబెడతా. 2,540 రూపాయలకు ఈ సీజన్లో వానకాలం పండించిన వరి మొత్తాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి 2,540 రూపాయలకు కొన్నాడు. ఈడ 1960కి కొనక మిల్లర్లకు 1300-1400కు రైతులు తెగనమ్ముకుంటుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో 2,540 రూపాయలకు కొన్నది ఆ రాష్ట్రము. వరి పండించే రైతులను ఇతర పంటల వైపు పంపడానికి ఎకరాకు 9,000 రూపాయల బోనస్ ఇచ్చింది. బోనస్ ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి ఆ ఇతర పంటలు పండిస్తే ఆ పంటలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వమే కొని రైతులను ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది. కాబట్టి హరీష్ కేటీఆర్కి ఇద్దరు మంత్రులు కదా, ఒక ఆయన ఆర్థిక మంత్రి, ఇంకొక ఆయన అన్ని శాఖల మంత్రి కదా, వాళ్ళిద్దరిని రమ్మంటున్నా. నేను హేళన కోసమో వాళ్ళని ఏదో తిట్టడానికి అంటలేను, అవగాహన కల్పించుకోవాలి. పక్క రాష్ట్రాలలో మంచి పథకాలు ఉన్నప్పుడు వెళ్ళి నేర్చుకోవాలి, చూడాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్దాం. ఆ రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. భూపేష్ బఘేల్ గారితో నేను మాట్లాడి కేటీఆర్ను, హరీష్ రావును ఇద్దరిని ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి ఆ రాష్ట్ర అతిథులుగా ఆ రాష్ట్రంలో అమలు జరుగుతున్న వరి గిట్టుబాటు ధర బోనస్ ఇచ్చి 600 రూపాయల బోనస్, 1960 కనీస మద్దతు ధర, 600 రూపాయల బోనస్ కలిపి 2,540 రూపాయల క్వింటాలు వరి కొంటుండ్రు. వరి పండించే రైతులు ఇతర పంటలు పండించడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి ఎకరాకు 9,000 రూపాయలు బోనస్ ఇస్తారు. ఈ రెండింటిని చూసి నేర్చుకుందాము, మన రాష్ట్రంలో అమలు చేద్దాము. మీరు నా ఎంబడి రండి, రాష్ట్ర అతిథులుగా మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని గౌరవంగా ఆ రాష్ట్రంలో అక్కడ ఉండే పరిస్థితులు అన్నిటిని కూడా మీకు అవగాహన కల్పించి ఆ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేద్దాం. బేసజాలకు వెళ్ళాల్సిన పని లేదు. నీకు చదువు చక్కగా రాకపోతే గుంటూరు విజ్ఞానంలో పోయి చదువుకోలేదా? ఇంకా చదువు చక్కగా రాకపోతే పూనాలో చేర్చి మీ అయ్యే చదివేయలేదా? ఇంకా ఎందుకు చెల్లకపోతే అమెరికాకు పంపించి నేర్పియలేదా? ఇక అక్కడెక్కడ చెల్తలేవని ఇక్కడ వ్యాపారం బాగుందని ఇక్కడ తీసుకొచ్చి నేను మంత్రిని చేయలేదా? సో మనకు తెలియనప్పుడు, మనకు రానప్పుడు గుంటూరు పోయి, పూనా పోయి, అమెరికా పోయి వచ్చినావు కదా, మరి ఛత్తీస్గఢ్ పోయి రావడానికి ఏం కష్టం ఉంది? కాబట్టి మిత్రులారా, ఫస్ట్ వీక్ తర్వాత డెఫినెట్గా వాళ్ళు వచ్చినా రాకపోయినా కొంతమంది జర్నలిస్టులను నేను ఆ రాష్ట్రానికి తీసుకెళ్తా. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ రాష్ట్రంలో ఉండే మంత్రులతో కూర్చోబెట్టించి ఆ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు, కోవిడ్ టైంలో కూడా ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎంత బాగా హ్యాండిల్ చేసిండో మీకు అందరికీ తెలుసు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకి సమాచారాన్ని చేరవేయాల్సిందిగా
మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. అవును, మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్కైంది కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతలేరు. మిల్లర్లు, దళారులు, రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కుమ్ముక్కయ్యి రైతులను కొల్లగొడుతురు, మోసం చేస్తురు. తట్టి పేరు మీద, తుట్టి పేరు మీద, తరుగు పేరు మీద, తడిసిన ధాన్యం పేరు మీద ధరనే కాదు, ప్రతి సంచికి 4-5 కిలోలు అంటే 100 కిలోల బియ్యానికి 100 కిలోల వడ్లకు 10 కిలోలు తరుగు కింద తీసుకుంటుండ్రు. తేమ పేరు మీద ధర తక్కువ ఇస్తుండ్రు. అన్ని రకాలుగా రైతులను మోసం చేసిండ్రు. ఇన్ని రకాల మోసాలు చేయాలంటే మిల్లర్ల ఒక్కరి వల్ల సాధ్యం కాదు. మిల్లర్లు, దళారులు, రాష్ట్ర ప్రభుత్వం కట్టగట్టుకొని మోసం చేసి రైతులను దోసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు ద్రోహి ప్రభుత్వం, ఇదొక రైతుల హంతక ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద సూటిగా ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు ఉన్నదే కొంటలేరు, రియంబర్స్ చేయమని డిమాండ్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఇది ముదిరిపోయింది. ఇక దీన్ని కట్ చేయడమే దీనికి మార్గం. దీనికి ఇంకేం మందు లేకుండా పోయింది. కేసీఆర్ పిచ్చి ముదిరి పాకాన పడ్డది. ఇక దీనికి మందు లేదు. ఇక దీనికి ఒకటే మందు, ఆ మందు పెడితే తప్ప ఈ రాష్ట్రానికి విముక్తి కలగదు. మీకు చట్టాల పట్ల పెద్దగా అవగాహన లేనట్టుంది. రైతులు అడిగింది ఏంటంటే 3 చట్టాలు తెచ్చినప్పుడు దాంట్లో రైతు కనీస మద్దతు ధర పెట్టమని అడిగారు. ఆ చట్టాలు ఒకవేళ అమలు చేయదలుచుకుంటే దాని తర్వాత చెప్పాలి ఆ చట్టం తెస్తా. అదే సోదర, 23 పంటలకు మాత్రమే ఎంఎస్పి ఉందని చెప్పిన 50 పంటలు పండిస్తారు. 23 పంటలకు మాత్రమే ఎంఎస్పి ఉంది, మిగతా పంటలకు లేదు. ఇప్పుడు మొక్కజొన్న ఉంది, దానికి ధర లేదు, ఎంఎస్పి లేదు. ఎర్రజొన్నలు ఉన్నాయి. కొన్ని పంటలకు కొన్నింటికి ఎంఎస్పి లేకపోవడం వల్ల వీళ్ళు దోసుకుంటున్నారు. వాటికి కూడా రక్షణ కల్పించమని అడుగుతారు. 23 పంటలకు కనీస మద్దతు ధర విధానం ఉంది. మొత్తం ఈ దేశంలో దాదాపుగా 50 పంటలు పండిస్తారు. ఆల్రెడీ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది సోదరా, ఆల్రెడీ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ విధానమే అమలు జరుగుతుంది. మిగతా వాటికి విధానం కూడా లేదు. మీకు పీడీ యాక్ట్, సివిల్ సప్లై ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ ఏందనుకుంటున్నారు? నిల్వలకు సంబంధించింది. కానీ తక్కువ ధరకు కొన్నా కూడా ఇప్పుడు మీకు ఖమ్మంలో జరిగినప్పుడు ఆ మిల్లర్ల మీద మిర్చి దీని మీద జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు కావాలంటే ఒకసారి చూడండి. మీకు ఒక గద్వాల్లో సీడు మోసం చేసి అమ్మిన దాంట్లో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న, ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ ఇచ్చింది కమిషనర్ గారు అప్పుడు ఉన్నామే. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ను కూడా, వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసే ఆదేశాలను కూడా ఇచ్చిండ్రు. ఇంకా చట్టాలలో ఏమన్నా లీకేజ్ ఉంటే వాటిని కూడా సవరించమని అడుగుండొచ్చు రైతులు. ఇంకెన్ని రోజులు ఆ పాత కథలు చెప్పి బతుకుతారు సోదరా? ఎన్ని రోజులు చెప్పుకొని బతుకుతారు? మా పేరు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకా ఇప్పుడు ఆయన ఈ పోటుగాడు, నేను నీకు తెలుసో తెలియదు, హైకోర్టులో నాది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉంది. వ్యవసాయానికి సంబంధించి సంపూర్ణమైన చట్టాన్ని తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రం అని సీడ్ కంపెనీలతో సహా మొత్తం నాది పిఐఎల్ ఉంది. మీకు వివరాలు ఇస్తా. కేసీఆర్ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని కార్పొరేట్ కంపెనీలతో కుమ్ముకై 6 సంవత్సరాల నుంచి బెంచ్ మీదకి రాణిస్తలేడు. గవర్నమెంట్కు, కార్పొరేట్ కంపెనీలకు నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ తెలంగాణ స్టేట్ రైతులకు చట్టభద్రత కల్పించాలని వేసిన ప్రజా ప్రయోజన వాద్యం హైకోర్టులు ఉంది. ఆ వివరాలు ఇస్తా. దాంట్లో పాలసీ ఎట్లుండాలి, ఏం పాలసీలు ఉండాలి, ఏం చేస్తే రైతులకు రక్షణ కల్పిస్తారో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నాదే ఉంది. మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ పంపిస్తే అకాడమిక్ ఇంట్రెస్ట్లో మీరు ఒకసారి స్టడీ చేయండి. ఇప్పుడు ఆ చట్టాన్ని పోయి మద్దతు ఇచ్చింది ఎవరు? కేసీఆరా మోడీ? పార్లమెంట్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా మోడీతో కొట్లాడింది కేసీఆరా రాహుల్ గాంధీ? సింగూరు బార్డర్లో పోయి రైతులతో కూర్చొని దీక్షలు పాల్గొనేది నేనా కేసీఆరా? ఆయనను రాకేష్ తికాయత్ని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించింది నేనా కేసీఆరా? ఎక్కడ చేయాల్సింది అక్కడనే చేయాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు పిహెచ్డి చేస్తా అంటే వాడు నవ్వుతాడు. స్కూల్కి పోయినప్పుడు ఓనమాలు నేర్చుకోవాలి, కాలేజీకి పోయినప్పుడు ఇంకా కొంచెం చదువు చేసుకోవాలి, పిహెచ్డీకి పోయినప్పుడు రీసెర్చ్ చేయాలి.
పార్లమెంట్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాము, రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. ఈడెవడు ముఖ్యమంత్రి? మోడా? వాడు పత్తాలు ఆడుకుంటుండి మందు దాగి పండుకున్న దున్నపోతుల గురించి సారు నువ్వు మాట్లాడేది? సెంట్రల్ హాల్కు పార్లమెంట్కు తేడా తెలియని వాళ్ళు సెంట్రల్ హాల్లో ఫోటోలు దిగి పంపిస్తే మీరు కూడా చూసుకోకుండా దున్నపోతు నిందంటే దూడని కట్టేసింది అన్నట్టు ఫ్రంట్ పేజీల బ్యానర్లో మీరు సెంట్రల్ హాల్ ఫోటోలు వేసి వార్తలు రాసి అసలు జర్నలిజం పరువు తీస్తున్నారు మేనేజ్మెంట్స్. దయచేసి అట్లా చేయకండి. నాకు చట్టాల పట్ల అవగాహన ఉంది. వాడేవాడు తాడుబొంగరం లేనివాడు మాట్లాడితే అట్లాంటి ప్రశ్నలు అడగకండి. ఇంత కీలకమైన పత్రికా సమావేశంలో ఇట్లాంటి ప్రశ్నల వల్ల ప్రయోజనం లేదు. ధన్యవాదాలు సోదర. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.